ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. మరి పరిపాలన ఎలా ఉంది? ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందమ్మా. ఈ ప్రభుత్వంలో అన్ని ప్రతి వాళ్ళకు బేదలకు బెక్కలకు అక్కడి నుంచి వికలాంగులు వితంతువులకు అన్ని రకాల పెన్షన్లు అందుతున్నాయి. వైఎస్ఆర్ ఆసరా కానీ ప్రతి ఒక్క పథకం కూడా చంద్రబాబు ప్రభుత్వంలో అసలు ఏమీ లేదమ్మా. ఊరక చెప్పుకొని మోసాలు చేయటం తప్పక ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతి వాడికి ప్రాంతీయం అనేది లేదు. అక్కడి నుంచి ఎక్కడ కూడా ఒక విభేదాలు లేవు. అక్కడి నుంచి ఎక్కడ కొట్లాటలు కానీ అక్కడి నుంచి తగాదాలు కానీ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది. మంచి పరిపాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలని చెప్పని 100కి 90 మంది కోరుకుంటున్నారమ్మా. టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి వస్తానని రజనీ చెప్పారు. కంపల్సరీగా మా 40-50 వేల మెజార్టీతోనే గెలుస్తుంది. ఆ పైపెచ్చు సామాజిక న్యాయంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల అందరికీ ఒక ప్రాంతము ఒక ఏరియా ఒక ఇది కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. అక్కడి నుంచి సుపరిపాలన జరగాలని చెప్పని ప్రతి పబ్లిక్ ఒపీనియన్ పూర్తి స్థాయిలో ఉందమ్మా. అభివృద్ధి కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయి కన్నా ఇంకా విపరీతం. ఇదివరకు 600 హామీలు ఉంటే మొత్తం చేశాడు. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా పరిపాలించని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి వచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా అక్కడి నుంచి గాడిలో పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని చెప్పిన ప్రతి వాళ్ళ కోరికమ్మా. పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం అవుతాడు, చంద్రబాబు పెట్టేది కాదమ్మా. ఊరక లేనిపోయింది వాళ్ళ ఆశలు తప్పక ఏం లేదమ్మా. అట్లాంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తాడు. అక్కడి నుంచి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ చేతులకు ఇస్తే దొంగలకు ఇచ్చినట్టు అవుద్ది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు రక్షణగా ఉండాలంటే భద్రతగా ఉండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి రావాలమ్మా. ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్నారు. ఎన్ని పథకాలు వస్తాయి? ప్రతి పథకం మీరు తీసుకుంటున్నారు? మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉండదు. జగనే మాకు అది రజనీకి ఇచ్చారు. ఇక్కడ 2 టౌన్ కంచెకోట బద్దలు కొట్టి వస్తానంటున్నారు. టీడీపీ జరుగుతుందంటారా? ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చి పోతున్నారు. బాగానే మాకు ఏం ట్రబుల్ లేదు. మాకు అన్ని బాగా జరుగుతున్నాయి. ఆయన వచ్చిన కానీ మాకు పింఛన్ వచ్చిన ఆవిరికి లేదు. మాకు పింఛన్ ఆవిరికి పట్ల ఆయన వచ్చినాక నాకు బాగా సాయం చేశాడు. పొద్దున అక్కడ స్కూల్లో వచ్చేసి ఆసరా కార్యక్రమం కూడా జరిగింది, ఓపెన్ చేయడం కూడా జరిగింది. దాని గురించి మీ స్పందన? ఆసరా మాకు వచ్చిందండి, అమ్మఒడి కూడా వచ్చింది. ఆ ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వం చూసాం, కానీ మళ్ళీ జగన్ అన్నయ్య రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మాకు అందాల్సినవన్నీ అందుతున్నాయి కదా, మాకు అన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మరి చేసేవాళ్ళే రావాలనుకుంటారు కదా, అందుకని జగన్ రజనీ గారికి ఇచ్చారు. దాని గురించి మీ స్పందన? మేడం గెలుస్తారు, మంచి మెజారిటీతో అభివృద్ధి కార్యక్రమాలని గెలుస్తారు. అక్కడ చేసినవి కూడా మాకు తెలుస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఇక్కడ కూడా మా కోసం చేస్తారని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాం. జగనే ఫస్ట్ నుంచి జగన్ మీదే ఉంది. వేరే ప్రభుత్వం మీద మాకు మైండ్ సెట్ లేదు కాబట్టి మాకు జగన్ మీదే ఉండదండి. అలా ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరిగిద్ది? ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అనుకుంటున్నారు? జగన్ వస్తే జరిగిద్ది మంచి ప్రభుత్వం. ఏమేమి పథకాలు తీసుకున్నారు? డ్వాక్రా పథకం తీసుకున్నాము, పింఛన్ వస్తుంది. ప్రతి నెల పింఛన్ అందుతుంది. సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితేనే బాగుంటుంది. రజనీ మేడం వస్తారు అనుకుంటున్నారు? వస్తారనుకుంటున్నా. ప్రభుత్వం మీరు చూసారండి, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే మంచిదని. అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయి అనుకుంటున్నారా? మీరు అన్ని పథకాలు తీసుకుంటున్నారా? మీకు ఎన్ని సంవత్సరాలండి? ఆసరా వస్తుందా మీకు? ఆసరా తీసుకుంటున్నారా మీరు? మీ ముసలి పింఛన్ వస్తుందా? ముసలాళ్ళు ఇంకెవరు లేరు, మా ఆయనకి వస్తుంది. అమ్మఒడి తీసుకుంటున్నారా మీ ఇంట్లో? మా అబ్బాయికి వచ్చినాయి, మనోడికి. మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నారు? పేరు చెప్పండి, ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నా. మీకు ఆసరా అందుతుందండి? వస్తుంది, ఆసరా వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన పేదల్ని బాగా ఆదుకుంటున్నాడు కదా, అన్ని విషయాలు ఏది లోటు లేకుండా చూడండి. మీకు అన్ని అందుతున్నాయా? అన్ని విధాలా అన్ని అందుతున్నాయి మాకు. ఆసరా అందుతుంది. ఇంకేమంటుంది? మీ పిల్లలు అమ్మఒడి, ఇంటికి రేషన్ బియ్యం రావటం కానీ. 2 టౌన్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి. రజనీ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చూడాలి కదా. ఇవి ప్రభుత్వం బాగానే మాకు అన్ని మేళ్ళు చేశాడు. అది మరి మీకు మంచి జరుగుతుంది. ఎవరు సీఎం అయితే మళ్ళీ జగన్ అన్నే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు అన్ని అందుతున్నాయండి? అన్ని పథకాలు అందుతున్నాయి. మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం.
ప్రతి నెల పింఛన్ అందుతుంది మీకు. ఇక్కడ టూ టౌన్ రజనీ గారు వస్తారు అనుకుంటున్నారా మీరు? రజనీ గారు వస్తే మేలు జరుగుద్దని అనుకుంటున్నాం. అది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం మీకు ఏం చేయలేదమ్మా? అటువరకు అంతగా లేదు. అది మరి ప్రభుత్వంలో మాకు అన్నీ బాగానే అందుతున్నాయి, అన్నీ చేస్తున్నాడు, అన్ని మేళ్ళు. కాబట్టి మరలా ఎవరు సీఎం అయితే బాగుండు? జగనన్నే సీఎం.